చిట్టీలు అంటే చాలా ఉంటాయి అబ్బా! ఒక్కటి కాదు, 2 కాదు, చాలా రకాలు ఉంటాయి. చాలా విధంగా కడతారు, కట్టిపించుకుంటారు. అట్లా కాకుండా మనం మీరు మీరు చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారికి, చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే ఆలోచన ఉన్నవారికి, ప్లస్ అలానే చిట్టీలు ఎట్లా కట్టాలా? చిట్టీల వల్ల లాభాలేంటి? నష్టాలేంటి? మళ్ళా తదుపరి విషయాలు తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ దాకా చూడాలి. ఇదేంటంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అయినా, రిచ్ పీపుల్ అయినా, రిచ్ ఉన్నవాళ్ళు రిచ్‌గా చేసుకుంటారు. మిడిల్ ఉన్నవాళ్ళు మిడిల్‌గా చేసుకుంటారు కదా! మనం మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న మొత్తాదులో పొదుపు చేసుకోవాలా? లేకపోతే ఎట్లా కట్టిపియాలా? ఎలా ఎన్నుకోవాలా? ఇంక తదుపరి విషయాలు వీడియో చూస్తూ పోతే మీకు అర్థమైతుంటది. ఏందంటే ఏం లేదబ్బా! మీకు జస్ట్ చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకోవాలి మిడిల్ క్లాస్ వరకంటే ఒక 10,000 చిట్టి అంటే చాలా ఉంటాయి. 1, 2 అనే కాకుండా రకరకాలుగా ఉంటాయి. రకరకాలుగా కడుతుండ్రు. ప్లస్ దాన్ని ఎర్న్ చేసుకుంటుండ్రు, తీసుకుంటున్నారు. అవంతా బానే ఉందబ్బా! ఇవి మనం అన్నీ మాట్లాడతలేము. జస్ట్ ఒక 10,000 పొదుపు చేయడం. దాన్ని చిట్టీలో ఎలా ఏజెంట్స్‌గా చేసుకోవడమా? లేకపోతే నువ్వే వేరేతో కట్టుకుంటావా? లేకపోతే వేరేలా కట్టిపిస్తావా? నువ్వు ఇంగా తదుపరి విషయాలు మీరు చూస్తే మీకు అర్థమైతూ ఉంటది. ఏందంటే జస్ట్ 10,000 చిట్టి. చిట్టి అంటే తెలుసు. ఇప్పుడు చిట్టీలంటే మీకు కట్టాలి అనే ఆలోచన ఉంటే అదేందని తెలుస్తుంది. లేదు ఇంకా కట్టాలని మీకు సెర్చ్‌లో లేకపోతే వీడియో సజెషన్ రూపంలో కూడా కనపడవచ్చు. లేకపోతే ఏదో విధంగా కనపడవచ్చు. తెలుసుకోవాలని కూడా మీకు వీడియోలో యూట్యూబ్‌లో వస్తే కనిపించవచ్చు. అదేవిధంగా ఇది ఏందంటే మీకు తెలిసే విషయం 10,000 10,000 చిట్టి. ఈ చిట్టిని ఎట్లా కట్టుకోవాలా? సపోజ్‌గా నువ్వు కట్టినా లేకపోతే వేరేళ్ళతోని కట్టిపించినా ఎట్లా కట్టుకోవాలా? ఎంతమంది ఉండాలా? జస్ట్ అండి ఇది 10,000 చిట్టి. 10,000 చిట్టి అంటే ఇప్పుడు మన రూ. 1,00,000, 2,00,000, 5,00,000 అంటే ఈ అంటే బాగా డబ్బున్న రిచ్ వాళ్ళకి సాధ్యం అవ్వచ్చు, సాధ్యం కాకపోవచ్చు. కానీ మిడిల్ క్లాస్ వారికి చిన్న మొత్తాదులో పొదుపు చేసుకోవాలన్న ఒక చిన్న ఆలోచన ఈ వీడియో కోసం వాళ్ళ కోసం వీడియో చేస్తున్నా. ఎందుకంటే మనం చెప్తుంటాం రిచ్‌గా ఉంటేనే డబ్బులు ఉంటాయి, లేకుంటాయి. మిడిల్ క్లాస్ వారికి రిచ్ వాళ్ళంటే ఎట్లా చెప్పే అవసరం లేదు అబ్బా! వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఏదో విధంగా మనం కట్టుకుంటాం. ఏదో కొన్ని ఆలోచనలు ఉంటాయి. మిడిల్ క్లాస్ వారికి అందరూ కట్టుకోలేకపోతారు కాబట్టి చిన్న మొత్తాల్లో పొదుపు ఎలా చేసుకోవాలా? పొదుపు అనుకోవచ్చు, లేకపోతే చిట్టి అనుకోవచ్చు. మనము ఆలోచించే బట్టి ఇవి అట్లా ఉంటుంది. ఏందంటే 10 మంది ఉంటారు ఇంట్లో. అంటే 10,000 చిట్టి అంటే ఒక 10 మంది. 10 మంది మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలా? ఇప్పుడు నేనున్నా వేరేతో కట్టిపియాలనుకో ఎలా సెలెక్ట్ చేసుకోవాలా? ఫ్యామిలీస్ ఉంటాయి. ఓకే. ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే. ఇంకా తెలిసిన వాళ్ళు ఇట్లా ఉంటారు. కానీ వాళ్ళు అన్నీ కాదండి. తెలుసుకోవాల్సిన ముఖ్యంగా మీరు ఏంటంటే ఒకటి తెలుసుకోవాలా. ఏంది? క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా! ఏంటంటే మీకైతే ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంతమందిని? 10 మందిని. ఈ 10 మందిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళతో 10 మంది 10,000 అలా 10 మంది 10,000 కదా! అంటే 10 మంది 10,000 అంటే ఒక్కరితోనే రూ. 1,000 కట్టిపియాలి. ఎంత? 1000. రూ. 1,000 10 మంది కడితే 10,000 అవుతాయి కదా! దాంట్లో ఇప్పుడు మళ్ళీ చిట్టీలు వేయాలా. అంటే వాళ్ళ నేమ్స్ రాయాలా. నేమ్స్ రాసి ఫస్ట్ నేమ్స్ రాసి చిన్నపిల్లలతోనో సంథింగ్ ఎవరితోనో తీపియాలా. తీపిస్తే వాళ్ళ నేమ్ రావడం వాళ్ళకు ఇచ్చేయాలి. ఎట్లా ఇచ్చేయాలంటే ప్లస్ నువ్వు ఏజెన్సీ ఉంటావు కాబట్టి ఒక దాంట్లో 10,000 ఉంటుంది కదా! కమిషన్ లేదంట. కమిషన్ అస్సలుకు ఉండదు. కస్టమర్కి ఉండదు. ఏజెంట్స్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ ఇష్టం, తీసుకోకపోతే వాళ్ళ ఇష్టం. రూ. 100 తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ ఇష్టం. ఇంకా ఏజెంట్ వాళ్ళు తీసుకుంటారా లేదా అని వాళ్ళ ఇష్టం. రూ. 100 తీసుకుని మిగతా పైసలు 9,900 వాళ్ళకి 9,900 వాళ్ళకి ఇచ్చేవాల్సి ఉంటుంది. అలా అంటే వాళ్ళ ఇష్టం. 10,000 రూ. 100 కట్ చేసి రూ. 100 కట్ చేసుకొని ఇచ్చేవాల్సి వాళ్ళ ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. అంటే ఎంతో కొంత నువ్వు చేసినందుకు రూ. 100 ఛార్జ్, లేకపోతే కమిషన్. ఇంకా ఏదైనా అనుకోవచ్చు అబ్బా. ఇట్లా కూడా చేసుకోవచ్చు. మరి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి ప్లస్ పాయింట్, ప్లస్ నీకు ప్లస్ పాయింట్. వాళ్ళకు ఎందుకంటే నువ్వు చేస్తున్నావు కాబట్టి రూ. 100 ఎవరికి చిట్టీలు వేస్తావు వాళ్ళపై తీసుకుంటావు. ఈ విధంగా
చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను తీయాలంటే మీరు ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే రెడ్ మార్క్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కింద ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటా.